ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగోవాలి, విఘ్నేశుడు ఉండాలని మన అందరి మీద భగవంతుడు కోరుకుంటున్నాను. మేమంతా కూడా చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు కామెంట్ లో చెప్తున్నారు ఫ్రెండ్స్, ముందు నేను కుంకుమ తయారు చేసి పెట్టాను కదా మేడం గారు, ఇంకా కొంచెం ఈజీగా తయారు చేసుకోవడానికి ఇంకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి మేడం గారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను, ఇంకా ఈజీగా తయారు చేసుకోవడానికి నా దగ్గర ఇంకో టిప్స్ ఉందన్నమాట. కుంకుమ ఇంకా ఈజీగా మనం ఫ్యాన్ కింద కూర్చొని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు మనకి విజయదశమి దీపావళి ఉంది కాబట్టి మనకి ఎక్కువ కుంకుమ ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మనం 9 రోజులు కుంకుమ పూజ చేయించుకుంటాము. అయితే చాలా మంది కొట్లు కాడ కొనేసుకుని ఈజీగా అయిపోతుంది కదా అని 10 రూపాయల ప్యాకెట్ 20 రూపాయల ప్యాకెట్ కొనేసుకుంటారు. ఆ కుంకుమ అయితే పొట్లు పోయి ఉంటుంది, పెంకు పురుగు వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. మనం పెట్టుకోగానే దురద కూడా వచ్చేస్తుంది. అటువంటి కుంకాల వల్ల మనకి పూజ చేయించుకున్న ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారికి పెట్టేది కొంచెమైనా కానీ మనం మంచి సుగంధమైంది మన చేతులతో తయారు చేసుకున్నది పెట్టుకుని చూస్తే వారం తిరగకుండానే మనకు అన్ని శుభాలే జరుగుతాయి అనమాట. అంత మంచి జరుగుతుంది. ఆ విధానం ఏంటనేది ఈజీగా 5 నిమిషాల్లోనే మీరు ఇంట్లో కూర్చొని కూడా కుంకుమ తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు విజయదశమికి 9 రోజులకి మనకి కుంకుమ కావాల్సి వస్తుంది. తర్వాత ఏమో మనకి దీపావళి కూడా పండుగ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం కూడా వచ్చేస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా మనకి కుంకుమతోటే మనకి పని ఉంది. కాబట్టి ఈజీగా మనం ఇంట్లోనే ఉండి కుంకుమ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపించాలనుకుంటున్నాను. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కుంకానికి సంబంధించిన ఏమేమి కావాలో మీకు చూపిస్తున్నాను. రండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, నేను కొమ్ములు పసుపు అనమాట. కొమ్ములు తీసుకున్నాను, ఇప్పుడు ఆడించాం అనమాట. మేము సంవత్సరానికి కరెక్ట్ గా ఆడించేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది చూడండి, కొమ్ములు పసుపు అనమాట. చూడండి, చాలా మిల్లిమీదట ఆడించేసాను, 10 కేజీలు. చూడండి, కొమ్ములు పసుపు అనమాట ఇది. అయితే మనకి పసుపు అవసరం వస్తుంది. అలాగే నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ 3 నిమ్మకాయలు అయితే మనకు సరిపోతుంది. ఎక్కువ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకు 3 నిమ్మకాయలు కావాలి. ఆల్రెడీ నేను రసం తీసి పెట్టాను. 3 నిమ్మకాయల రసం అనమాట. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ రసం తీసి పెట్టేసాను. అలాగే ఇప్పుడు మనం వంటల్లో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, తిని సోడా అనమాట ఇది. చూడండి, ఇగో తిని సోడా అనమాట, వంటల్లో వేసుకునే తిని సోడా. అలాగే మనకి సెంట్ బాటిల్స్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మనం 2 సెంట్ బాటిల్ కూడా వాడచ్చు, 2 వాడచ్చు, 1 వాడచ్చు. అది ఇప్పుడు చూడండి, జవ్వాది అనమాట. కుంకుమలో వేసుకోవడానికి మనకి జవ్వాదే కావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను లాస్ట్ లోని మనం జవ్వాది వేసుకోవాలన్నమాట. స్మెల్ కోసం అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఈ జవ్వాది అంటే చాలా ఇష్టము. తర్వాత ఏమో కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. ఇది కూడా లాస్ట్ లోనే వేసుకోవాలి, ఆవు నెయ్యి అనమాట. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి ఫ్రెండ్స్. కూడా జవ్వాది, సెంట్ బాటిల్స్, నిమ్మకాయలు, ఆవు నెయ్యి మనకి కావాల్సిన ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇప్పుడు వడకట్టుతున్నాను అనమాట. ఇందాకే నేను నిమ్మకాయలు తీసాను, రసం తీస్తాను ఫ్రెండ్స్. ఇవి 3 కాయల రసం అనమాట. ఓకే, ఇప్పుడు రసం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 10 స్పూన్లు పసుపు, 10 స్పూన్లు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 10 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇది వంట సోడా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వంట సోడా అనమాట. 2 స్పూన్లు వంట సోడా వేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, 2 స్పూన్లు వేసాను వంట సోడా అనమాట. ఇది 3 నిమ్మకాయలు ఫ్రెండ్స్. ఇవి కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని వేసుకుని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవడానికి. 5 నిమిషాల్లో మనకి కుంకుమ తయారైపోతుంది. చూడండి, ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. చేతితో కలిపేసుకుంటే గబగబా ఇలాగ మనం చపాతీ పిండి ఎలాగా కలుపుకుంటామో ఆ టైప్ లో కలుపుకుంటే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగా ఈజీగా అయిపోతుంది.
నిమ్మకాయ తిని సోడా. ఇదిగో చూడండి, కుంకుమ ఇంతవరకు ఇలా తయారైంది. కలుపుకాయ ఇలా తయారైంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు పట్టింది. ఇలాగే చపాతీ పిండి పిసికినట్టుగానే పిసుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ కలర్ వచ్చింది ఫ్రెండ్స్, చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నెయ్యి వేస్తాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ నెయ్యి వేస్తాను. ఒక 2 స్పూన్లు ఎలాగా పడుతుంది, ఎక్కువ ఉంది కాబట్టి 2 స్పూన్లు పడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు జవాది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. జవాది వేస్తున్నాను. నరపీడ నరగోళ ఉండకుండా శత్రుభయం అయ్యి ఉండదు ఫ్రెండ్స్. మనం వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనమాట. చూడండి, జవాది వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జవాది వేసాను. అలాగే ఇది కుంకాల షాపులు కూడా మనకి జవాది అడిగితే ఒరిజినల్ 50 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఒరిజినల్ అనమాట 50 రూపాయలు అనమాట జవాది అంటే ఇస్తారు. అలాగే మనకి జవాదితో పాటు సెంట్ బాటిల్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా స్మెల్ వస్తుంది అమ్మవారికి కాబట్టి మనకి చాలా బాగా వస్తుంది అనమాట. నేను సెంట్ కూడా వేస్తున్నాను చూడండి. వీటితో పాటు ఇంకా స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. సెంట్ వేసాను ఒక బాటిల్ అనమాట. రెండిని మిక్స్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కలర్ మారుతుంది, చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ కలర్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ తయారైపోయినట్టే కుంకుమ మనకి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కుంకుమ చాలా మంచి కలర్ వచ్చేసింది అనమాట. ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఆవుని ఎందుకు వేసాను అంటే, మనం ఫస్ట్ లో పెట్టుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఆవుని ముందు మనం పెట్టుకున్నాం అనుకో పుడుపుళ్ళు ఆడుతూ ఉంటది. మన నుదుటిని పెట్టుకోగానే రాలిపోతుంది అనమాట, ఇలా దుల్లిపోతూ ఉంటది. అదే ఆవు నెయ్య అప్పుడు మనకి మంచి పట్టుకుంటుంది అనమాట, పెట్టుకోగానే పట్టేసుకుంటది ఫ్రెండ్స్. చక్కగా తయారైపోయింది, మంచి కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా స్మెల్ కూడా చాలా బాగుంది అనమాట. స్మెల్ వచ్చేసింది, ఈజీగా ఉంటది ఫ్రెండ్స్. 5 నిమిషాలు కొంచెం కష్టపడి ఇలా టీవీ కాడ కూర్చొని కష్టపడితే ఇలా 5 నిమిషాలు ఇలా చపాతీ పిండి పిసికినట్టుగానే మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకోగానే కలర్ మారిపోతుంది. నేను అది ఇంట్లోంచి ఇందులోకి మార్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే కలవట్లేదు, అది కొంచెం ఇరుగ్గా ఉందని దీంట్లోకి మార్చాను. బేబీగా అయిపోతుంది అనమాట, బేగా కలిసిపోయింది కూడా. ఇప్పుడు మనకి కనీసం మనకు 3 నెలలైనా వచ్చేసింది ఫ్రెండ్స్. మనకు పూజలు ఎక్కువ ఉంటే కొంచెం గుళ్ళు కడగా ఎట్టుకెళ్తాం కాబట్టి కుంకుమ పూజలకు అయ్యి మనకి 2 నెలలు 3 నెలలు వస్తుంది. మళ్ళీ కావాలితే మళ్ళీ తయారు చేసుకోవడమే. ఆల్రెడీ నేను ఇంతకు ముందోసారి వీడియోలో మీకు ముందు వీడియోలో చూసారు కదా, ఫస్ట్ వీడియో అనేది. ఫస్ట్ వీడియోలోని ఈజీగా అడిగారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెండో వీడియోలోని నిమ్మకాయ తిని సోడాతో తయారు చేశాను. ముందే రాళ్ళు కుంకుమ రాళ్ళు పొగుడు తెచ్చుకుని అలా కలిపి చూపించాను మీకు. అవి ఇది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే బేగా తయారైపోతుంది. దాని కలర్ వేరేగా ఉంటుంది, కుంకుమ రాళ్ళతో వేసి చేస్తుంది వేరేగా ఉంటుంది కలర్, దీని కలర్ వేరేగా ఉంటుంది. డిఫరెన్స్ చూడండి. అలాగే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మన చేతులతో తయారు చేసి పెట్టుకున్నది అయితే చాలా బాగుంటుంది అనమాట. నరగోళ నరపీడ ఉండదు, శత్రుభయం ఉండదు. చక్కగా మనకి అన్ని విధాలుగా మనకి మంచిది అనమాట ఫ్రెండ్స్. మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి, కొట్లు కాడ తెచ్చుకోకండి. కొట్లు పోయి ఉంటుంది, పురుగు పట్టేసి ఉంటుంది. ఇలా రియల్ గా మీరు సొంతంగా తయారు చేసుకుంటే చూస్తున్నారు కదా, మన చేతితో తయారు చేసుకున్న కుంకుమ ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా. చక్కగా మంచి కలర్ వచ్చేసింది అనమాట. వీడియోలో అయితే ఎలా కనిపిస్తుందో ఏంటో కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. తయారు చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఎక్కడి వరకు ఎవరెవరు చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. కుంకుమ రెడీగా ఉంది, చేస్తున్నారు కదా. చక్కగా ఇప్పుడు మనం పెట్టుకోగానే ఎంత కలర్ వచ్చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఒరిజినల్ కుంకుమ అనమాట. మనకి 6 నెలల వరకు కుంకుమ పనిచేసి వస్తుంది. ఇప్పుడు విజయదశమి వచ్చేస్తుంది కాబట్టి, మనకు దీపావళి కూడా దగ్గరలో ఉంది కాబట్టి మనం కుంకుమ ఇలా మన చేతులతో తయారు చేసుకున్న కుంకుమే చాలా మంచిది అనమాట. మీరు స్వయంగా మీ చేతులతో తయారు చేసుకోండి కుంకుమ ఇలాగా.
ఈజీగాను 5 నిమిషాలు మన చేతులతో చపాతీ పిండి పిసినట్టుగా కలుపుకుంటే మనకి ఈజీగా కుంకుమ తయారైపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే పద్మావతి యూట్యూబ్ ఛానల్ అమలాపురం పట్టండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుంకుమ కలిపి ముందు వీడియో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఎక్కడ దాకా నా వీడియో వెళ్తుందో ఒకసారి కామెంట్ లో కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను తయారు చేసిన కుంకుమ ఎలా ఉందో మీరు కామెంట్ లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.